పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభువు నిజముగా ఉత్థానమైనారు. అల్లెలూయా అల్లెలూయా. జ్ఞానవాణి శ్రోతలందరికీ శుభోదయము. ఈనాటి ధ్యానాంశము భయంలో అభయం మన క్రీస్తు ప్రభువు. భయంలో అభయం మన క్రీస్తు ప్రభువు. ప్రియా సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితాలలో నిరంతరం ఎదుర్కొంటున్న అనేక జీవిత సవాళ్ళ కారణంగా మనం కొన్నిసార్లు నిరాశ నిస్పృహలకు, నిస్సహాయతకు మరియు నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటాం. కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో కలిసి నడుస్తూ ఉన్నట్లయితే, ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి జీవిస్తున్నట్లయితే, ఆయన బోధించిన సత్యాలను నమ్ముతూ ఉన్నట్లయితే ఏ నిరాశ, ఏ నిస్సహాయంతో, ఏ భయము, ఏ ఆందోళన మన దరి చేరదు. జీవితం ఆశావాహకంగా మారుతుంది. ఈనాటి సువార్తలో క్రీస్తు ప్రభు అనుచరులు ఎమ్మావూసు గ్రామానికి కాలినడకన వెళ్ళడం మనం చూస్తున్నాం. ప్రభు మరణం ద్వారా వారు ఒంటరి వారు అయ్యారు. భయంతో, నిరాశతో జీవిస్తున్నారు. ప్రభు గురించి గొప్పగా ఊహించుకొని జీవించారు. కానీ అకస్మాత్తుగా జరిగిన సంఘటనలతో ధైర్యం కోల్పోయారు. ప్రభు చెప్పిన మాటలు మరిచిపోయారు. మూడవ నాడు లేస్తానని చెప్పిన వాగ్దానాన్ని నమ్మలేకపోయారు. అందుకే ఆందోళనతో భిన్నంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతలో ఉత్థానమైన ప్రభువు ప్రధాన ఎమ్మావూసు మార్గంలో వారిని కలవడం, మాట్లాడటం, వారికి లేఖనముల ద్వారా కనువిప్పును కలగచేయడం, చివరకు రెట్టె విరవడం జరిగే సమయానికి వారు ఉత్థాన ప్రభువును గుర్తించారు. అప్పటి వరకు శిష్యుల దృష్టి అంతా కూడా శిలువపై మరణించిన క్రీస్తుపైనే ఉన్నది, కానీ ఉత్థానమైన క్రీస్తుపై కాదు. అందుకే ఈ భయం, వారి ఒంటరితనం, నిరాశ, నిస్సహాయత అన్నీ కూడా మటుమాయమయ్యాయి. వెంటనే వారిలో ఆనందం నింపబడింది. ఉత్సాహం ఉరకలేసింది. మనసులు కుదుటపడ్డాయి. మనం కూడా చాలా సందర్భాలలో ఆ శిష్యుల మాదిరిగానే వ్యవహరిస్తాం. పూజలకు వెళ్తాం, దైవవాక్కును కూడా వింటాం, విశ్వాసాన్ని ప్రకటిస్తాం, దివ్య సప్రసాదం స్వీకరిస్తాం, జపమాలను జపిస్తాం, ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటాం. కానీ ఎప్పుడైతే సమస్యలు వస్తాయో, కష్టాలు బాధలు వెంటాడుతాయో, ప్రభు మనలో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. ప్రతి క్షణం దేవుడు మనలోనే ఉంటారు, అతని అభయం మనకు ఉంటుంది అని మనం అందరం కూడా గ్రహించాలి. ప్రభు గమ్యంలో వచ్చిన మార్పు మనలో కూడా రావాలి. తిరిగి ప్రభువును మనమందరం అనుసరించాలి. అదే నిజమైన మార్పు, అదే నిజమైన శిష్యరికం. భయంలో అభయం మన క్రీస్తు ప్రభువే. ఆ భయాన్ని మనం పునరుత్థాన క్రీస్తు ద్వారా జయించాలి. క్రీస్తు నిజముగా ఉత్థానమైనారు. హల్లెలూయా హల్లెలూయా.